ఎపిఫానియా పండుగ తరువాతి మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. శత్రువు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. పుణ్యగానపు లోయలను బోధన శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించెనాయనవే, సత్యుని హస్తమే భూమి చేసి. ఆయన దైవము పాలితులా, ఆయన వేటని గోరెలను. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము. ఆయన మాటలు గైకొనిన దైవవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము
పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఎపిఫానియా తరువాతి మొదటి ఆదివారపు కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి అని ఒక గొప్ప జన సమూహము చెప్పుట వింటిని. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమా
నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, నీకు మొరపెట్టి నీ జనుల ప్రార్థనల కరుణతో అంగీకరింపు. వారు తాము చేయవలసిన కార్యములను బాగుగా తెలుసుకొని వాటిని నమ్మకముగా నెరవేర్చుటకు కావలసిన కృపను శక్తిని దాయిచ్యమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ఎపిఫానియా పండుగ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాం. ఎపిఫానియా తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణ ప్రకారము
తాను స్వబుద్ధి గలవాడనగుటకై తగున రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములు అన్నిటికి ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎపిఫానియా తరువాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకిలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేళ నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. జ్యోతిగామము చేయుమో దేవా, నీ లోకమునని ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఎపిఫానియా తరువాత మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు ప్రభు వారి ఘననామమున మరి శుభాకాంక్షలు అందచేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారా? ఈ నూతన సంవత్సరము ప్రతి ఆరాధన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందచేయటానికి, ఈ ఛానల్ కొరకు, యవన బిడ్డల కొరకు, సేవకుడు సేవకురాల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. మీ దగ్గర నుండి మా కుటుంబం ఆశించేది ఒకే ఒకటి, అది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మంచిదండి. ఎపిఫానియా తరువాత మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు మనం చదవగా విన్నాం. ఈవేళ వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుకున్న. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచూ ఉండేను. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 త్రియేక దేవా, మీకే స్తోత్రాలయ్యా. నీ మహాకృపను బట్టి నా తండ్రి దేవా, ఎపిఫానియా ఈ పండుగ ఆరాధన, ఈ ఆరాధన తరువాత మొదటి ఆరాధనలో పాల్గొనే భాగ్యం మాకు ఇచ్చారు ప్రభువా. ప్రతి ఉదయకాలము కూడా నా తండ్రి ప్రాతకాల ఆరాధనలో, ప్రతి పునరుద్ధరణ ఆరాధనలో బిడ్డలు నాయనా వారు వేకువజామున లేచిన వెంటనే నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యం వారికి ఇచ్చారు. వారందరినీ బిడ్డలతో దీవించండి దేవా. ఈ ఆరాధనలో నీ వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగా నీ సేవకుని మరుగుపరిచి నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడు. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి క్రిస్మస్ పండుగ క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన ఆరాధనలు ప్రపంచము అంతటా కూడా ఒక వేడుకగా, పండగగా, ఆరాధనగా మరి సెలబ్రేట్ చేసుకునే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మరి యొక్క ఎపిఫానియా అనేది ప్రతి సంవత్సరం జనవరి మాసం 6వ తారీఖున అది సెలబ్రేట్ చేసుకుంటాం. ఎపిఫానియా పండుగ అనగా ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, అన్యజనులకు దేవుడు తాను ప్రత్యక్షపరుచుకును దినము. ఈ ఎపిఫానియా పండుగ కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దీనిని ఇంకొక శ్రేష్టమైనటువంటి మాటతో పిలుస్తూ ఉంటారు. ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ ఫీస్ట్ ఆఫ్ ఎపిఫానీ. దీన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎపిఫానీ అనే ఈ యొక్క
గ్రీక్ వర్డ్ మేనిఫెస్టేషన్ అనే మాట చెప్పబడుతుంది. అనగా కనపరుచుకొనుట, వ్యక్తీకరణ, ప్రత్యక్షీకరణ. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు వ్రాయబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎపిఫానియా పండుగ, ఈ ఎపిఫానియా పండుగ అనగా ఇది అన్యజనులకు దేవుని యొక్క ప్రత్యక్షత అనే మాటలు చాలా క్లియర్గా ఇది తెలియజేస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఎపిఫానియా పండగ కొరకు క్లుప్తంగా చిన్న ఇంట్రడక్షన్ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రత్యక్షీకరణ, అన్యజనులకు దేవుడు తనకు తాను బయలుపరుచుకొనుట, ఈ మాటలు మనం వేదాంత సారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి భావన ఉద్దేశాలు ప్రకారంగా మరుగయ్యున్న దానిని అదే విధంగా ఏది మరుగయ్యున్నదో పరిశుద్ధ గ్రంథములో ప్రభువు కొరకు దానినట మనం తెలుసుకునేలా చేసేదే ప్రత్యక్షీకరణ, ప్రత్యక్షత అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనుష్యుడు తన యొక్క స్వభావాన్ని తను తెలుసుకోవాలి, తమ వ్యక్తిత్వాన్ని, తన ఉద్దేశాలను వెల్లడి చేస్తూ ఉంటున్నాడు. ఆయన అనగా దేవుడు వెల్లడి చేసినటువంటి ఆ సంగతులను ఖచ్చితంగా మనం నమ్మాలి, వాటిని విధేయత కలిగి ఉండాలి, వాటికి విధేయత చూపాలి అనే దాని యొక్క ఉద్దేశం. ప్రత్యక్షత అనే దానిని మనం చూస్తే విశ్వాసానికి, ప్రవర్తనకు సంబంధించినటువంటి ఆజ్ఞాపరమైనటువంటి ఒక సిద్ధాంతము అని తెలియచేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయములో 29వ వచనములో చూస్తే మనం ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు రహస్యములు మన దేవుడైనటువంటి యెహోవాకే చెందును. అయితే ఈ ధర్మశాస్త్రం, ఈ వాక్యములు అన్నిటినీ అనుసరించి మనము నడుచుకున్నట్లు బయలుపరచబడి ఉన్నవి, ఎల్లప్పుడూ అవి మనవియు మన సంతతి వారి ఇవి అగును అని చెప్పబడుచు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథములో 3వ అధ్యాయములో 7వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా దేవుడు ఆయన ఏది చేయలేదు, ఆయన ఏం చేయబోతున్నాడు అన్నీ కూడా తన సేవకులకట ముందు ఆయన తెలియపరచాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదే మాటలు ఏదైతే జరగబోతూ ఉన్నదో, ఏది చేయబోతూ ఉన్నాడో యేసు ప్రభు తన శిష్యులకు ఆయన ముందుగా ఆయన తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 9వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చినటువంటి మర్మము మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేకములు కలుగుటకు ఈ కృపను మన యెడల ఆయన విస్తరింపచేశారు. దేవుడు మనుష్యుల దగ్గరికి వచ్చి తను తాను తెలియపరుచుకుంటూ తన భావాలట మనుష్యులకు ఆయన తెలియచేశాడు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, క్రిస్మస్ పండుగ ఎంత ప్రాముఖ్యమైనదో
అంతే ప్రాముఖ్యమైనది ఎపిఫానియా పండుగ. ఎపిఫానియా పండుగ తప్పనిసరిగా జనవరి నెల 6వ తేదీ వస్తుంది. ఈ పండగలో మార్పు ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆయన ప్రతిష్ఠించబడినటువంటి ఆ దినమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ మత్తయి సువార్తలోనే ఆ యొక్క దినమునకు ఆయన జననమునకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ ఎపిఫానియా పండుగ 12 రోజులు వ్యవధి ఉంటుంది అని పండితుల అభిప్రాయం. కాబట్టి ఈ యొక్క ఎపిఫానియా పండుగ అనగా యేసుక్రీస్తు ప్రభు ఎవరో తనకు తాను మరి బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన స్వభావాన్ని లోకానికి తెలియజేశాడు. అలాగునే ఇక్కడ ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినము లూకా సువార్తలో 2వ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనాలు 41వ వచనం నుండి చదువుకుంటూ ఉన్నప్పుడు 52వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యేసు క్రీస్తు ప్రభు అట ఆయన జ్ఞానమందును వయస్సునందును ఆయన దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును ఆయన వర్ధిల్లుచూ ఉండెను అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఒక మాట జ్ఞాపకం చేస్తే ఈజ్ ఎ రోల్ మోడల్ టు ది వరల్డ్. ప్రపంచానికి ఒక ఆయన మాదిరి. ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపులర్ టు ది వరల్డ్. ఏమండి, ఆయన చూడండి, ఆయన ఎంత డిసిప్లిన్గా ఉంటాడు, ఆయన ఎంత కరెక్ట్గా ఉంటాడు, ఆయన ఎంత సత్యవంతుడు, ఆయన ఎంత యథార్థవంతుడు, ఆయన ఎంత దయగలవాడు అని చెప్పగలిగినంత క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు, పుట్టడు, పుట్టబోడు. ఆ ఒకే ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రపంచానికి వెలుగును తీసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మాదిరి. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన మార్గం. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే జీవము. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని దయ మనుష్యుల దయలో వర్ధిల్లుచూ ఉండాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే తల్లిదండ్రులకు బిడ్డలు ఎలాగో లోబడాలి, తల్లిదండ్రులు బిడ్డలను ఎలాగో పెంచాలి. ఈ మాటలు మనకు తెలుసు గ్రంథములో. యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుని కుమారుడయ్యుండి, లోకరక్షకుడయ్యుండి, పాప విమోచకుడయ్యుండి, తాను కూడా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉంటున్నది ప్రియులారా. ఈ ప్రత్యక్షీకరణ విషయాల్లో మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువులో ఏది దాచబడి ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడి బిడ్డగా తను జీవించాడు. ఇంకా దైవవాక్యాన్ని ప్రారంభం నుండి చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దైవవాక్యం సెలవిచ్చినట్లు యెరూషలేము దేవాలయములో తాను ఉన్నాడు అనే దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క 2వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుతూ ఉంటున్నప్పుడు పస్కా పండుగప్పుడట ఆయన తల్లిదండ్రులు ఏటేటా ప్రతి సంవత్సరం అక్కడ అందరూ కూడా ఆ యెరూషలేమునకు సుమారు 20-25 మైళ్ళ దూరంలో ప్రతి యూదుడు కూడా ఆ పండగకు వెళ్ళాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువుతో
తల్లిదండ్రులు వెళ్ళారు. ఆ యొక్క పండగ, పస్కా పండగ అయిపోయింది. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటున్నారు ప్రియులారా. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఈ బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మార్గమధ్యాల్లో చూసుకున్న తర్వాత తల్లిదండ్రులతో లేకపోతే తల్లిదండ్రులు కంగారు పడ్డారు. వారు మరలా వారి యొక్క నెలవరుల ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్ళి అప్పటికి మరల 3 దినాలు ప్రయాణమై ముందుకెళ్ళిపోయారు. వారు కంగారు పడ్డారు, గాబరా పడ్డారు, భయపడ్డారు. తిరిగి యెరూషలేము దేవాలయానికి వారు వచ్చినప్పుడట ఆయన బాలుడైన యేసు యెరూషలేములో ఆయన నిలిచారు. మన యొక్క బిడ్డలు చాలామంది దేవాలయానికి వెళదాం నడు అని తల్లిదండ్రులతో బయలుదేరి మార్గంలో డ్రాప్ అయ్యి క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ ఆడే దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోం. అందరూ కాకపోవచ్చు, కొందరు. కానీ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే అదే దేవాలయములో ఆయనట ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ చక్కటి మాటలు మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారముగా అక్కడ 48వ వచనములో ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. తల్లిదండ్రులు అంటున్నాడు, కుమారుడా ఎందుకు నువ్వు ఇలాగ చేసావు అంటే, మమ్మల్ని ఎందుకు విడిచావు, ఎక్కడ ఎందుకు ఉండిపోయావు, మమ్మల్ని ఎందుకు నువ్వు కలవరపెడుతున్నావు అని తల్లిదండ్రులు మనస్సుతోటి అడిగినప్పుడు ఇక్కడ కుమారుడు అంటాడు, ఇదిగో మీరు దుఃఖపడుతున్నారేమో, కానీ మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? మానవులుగా మీరు తల్లిదండ్రులుగా దుఃఖపడుతున్నారేమో, కానీ నేను మిమ్మల్ని దుఃఖపెట్టాలని కాదు. ఇదిగో నా తండ్రి పనుల మీద నేనున్నాను. ఎంత గొప్ప మాట! మన జీవితాల్లో ఎప్పుడైనా మనం అటువంటి మనస్సు కలిగినటువంటి మాటలు చెప్పామా? మనం లోక సంబంధమైన విషయాల చేత మార్తను ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలతో తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అది నీ సోదరి మరియా ఎన్నుకుంది, అది ఉత్తమమైనది, అది ఎవరూ తీసివేయలేరు అని ప్రభు ఎలాగైతే సెలవిచ్చాడు. ఇక్కడ తల్లిదండ్రులు బిడ్డ మీద ఉన్న ఆప్యాయత ఒకవేళ ఈ మాటలు మాట్లాడుతున్నారేమో, ఎందుకు మమ్మల్ని దుఃఖపెడుతున్నా, కానీ కుమారుడు క్రీస్తు ప్రభు వయస్సులో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీకు తెలియదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మొదటి రాక అని క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన ఆరాధన ఘనంగా జరుపుకున్నటువంటి కుటుంబమా, తిరిగి 2వ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన సమయం, ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఆయన పని మీద సద్వినియోగం చేసుకోవాలనేటువంటి అవసరత దేవుని వాక్యం అంటుంది. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఒకడు అజ్ఞానుల వలె మీరు లోకము కొరకు జీవిస్తున్నారేమో, వద్దు, మీరు జ్ఞానవంతులుగా మీరు జీవించండి. దేవుని సన్నిధిలో గడపటం శ్రేష్టము. దైవ మందిరములో ఇదిగో పచ్చని ఒలీవ మొక్క వలె వాళ్ళు ఉంటారు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, మీరు వెతుకుతున్నారు? నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా తిరిగి జవాబు చెప్పాడు. కానీ ఆయన తిరిగి వచ్చి తల్లిదండ్రులతో నజరేతునకు వచ్చి లోబడి ఉండెను. ప్రభువు యొక్క ఉద్దేశం తల్లిదండ్రులకు లోబడి ఉండండి, తల్లిదండ్రులను సన్మానించండి చెప్పటం కాదు, ఆయన లోబడి మాదిరి చూపించాడు. ఆయన ప్రేమించాడు, ప్రేమకు మాదిరి చూపించాడు. క్షమించాడు, క్షమాపణకు మాదిరి చూపించాడు. ఆయన దేవునికి, తండ్రికి లోబడ్డాడు. అలాగనే భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు లోబడి నజరేతునకు ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం.
ఈ సంగతులన్నీ తల్లి అట హృదయములో భద్రము చేసుకునేను అని దేవుని యొక్క వాక్యం. వారు నజరేతులకు తిరిగి వచ్చి అక్కడ యేసు ప్రభుట జ్ఞానమందును వయస్సునందును దేవుని యొక్క దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్లుచూ ఉండారు. ఈ నూతన సంవత్సరం క్రిస్మస్ పండగ ఆరాధన జరుపుకున్న ప్రియ దేవుని కుటుంబమా, వాక్యాన్ని ప్రకటిస్తాను, కానీ నేను దేవునికి లోబడుతున్నానా, తల్లిదండ్రులకు లోబడుతున్నానా, పెద్దలకు లోబడుతున్నానా? ఈ వాక్యము ద్వారా నాకు నేను స్వపరీక్ష చేసుకోవలసినటువంటి అవసరత. వాక్యం ప్రకటన చేస్తాం, నేను అనుకుంటాను, అది మీకు అనుకుంటాను, కానీ నేను అనుకోవాలి ఈ వాక్యము ఇది నాకు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మాదిరి తల్లిదండ్రులను ప్రేమించాడు. దేవాలయములో తల్లిదండ్రులతో వచ్చాడు, దేవాలయములో నిలిచి ఉన్నాడు. దేవుని మాటల ప్రకారం తల్లిదండ్రులతో తిరిగి విధేయుడిగా వెళ్ళాడు. అలాగ నూతన సంవత్సరములో ఎపిఫానియా పండుగ తరువాత ఆరాధనలో పాల్గొని మన జీవితాల్లో కూడా మనం పాల్గొవాలి. ముగింపుగా రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమలాడుకొనుచూ ఉన్నాను. 2వ వచనంలో అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమము, ఏది అనుకూలము, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి. లోకములో కలిసిపోతాం, లోకముతో నడవటం కాదు, లోక మర్యాదలు అనుసరించటం కాదు, దేవుని చిత్తమేదో గుర్తించాలి. అందుకనే యేసు ప్రభు దేవాలయములో ఆయన నిలిచి ఆయన దైవవాక్యాన్ని వింటూ వాదిస్తూ తర్వాత తల్లిదండ్రులకు లోబడి నజరేతునకు వచ్చి లోబడి జీవించాడు. మనమును కూడా దేవుని చిత్తమును మనం గమనించవలసినటువంటి అవసరత ఉంది. అందుకని మన మనస్సులు మనం మార్చుకోవలసినటువంటి అవసరత. 5వ వచనంలో అంటాడు, ఇదిగో ఒక్క శరీరములో 4వ వచనం, మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్క పని ఎలాగూ ఉండదు. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరిని ఒకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క శరీరములు, మనమందరం ఆయన అవయవాలుగా ఉండాలి. ఈ అవయవాలకి దేనికదే ఒక్కొక్క పనిని ప్రభు అప్పగించాడు. అలాగే దేవుని శరీరములో ఒక అవయవమయ్యున్నటువంటి నిన్ను నన్ను కూడా ఒక్కొక్క పనికి ప్రత్యేకించాడు. ప్రవక్తలను కూడా అందరినీ ఒకే పనికి నియమించలే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని నియమించాడు. ఈ నూతన సంవత్సరంలో దేవునికి విధేయులమవుదాం, దేవుని మాట చెప్పులు జీవిద్దాం, లోక మర్యాదను అనుసరించి జీవించొద్దు. ప్రభు చిత్తాన్ని మనం గుర్తిందాం, దాని చిత్తానుసారముగా మనం జీవిద్దాం. కేవలం ఆయన మాటకు, ఆయన వాక్యానికి మనం లోబడదాం. ఆయన ప్రత్యక్షతను మనం పొందుకుందాం. ఆయన్ని లోకానికి బయలుపరుద్దాం. ఆయన వెలుగుతో నింపబడదాం. ఆయన రక్షణలో కొనసాగుదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మన పెమ్మెడుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునే సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన
మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము నిరక్షణానంద మోనాకుమారలా పోటెంచుము సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, మరి ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, మీ యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి ప్రభువా, సర్వలోకాన్ని కూడా నాయన నూతన సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టి నాయనా నీ యొక్క దయా కిరీటాలతో అలంకరించినందుకు స్తోత్రాలు. దేవా, లోకానికి నాయనా నీవిచ్చిన గొప్ప రక్షణ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ నూతన సంవత్సరము అంతయు ప్రతి విశ్వాసి కూడా నాయనా నీ వెలుగు మార్గములో తండ్రి నాయన సాగిపోతానికి కృప చేయండి. నాయనా ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని చేయి పట్టి నాయనా మీరే జీవ మార్గములో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభువా, ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము కొరకు, వారి బిడ్డలు క్షేమము కొరకు, ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తున్నాం. బలహీనులైన వారిని బలపరచండి నాయన, స్వస్థపరచండి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ కలుగు చేయండి. ప్రభువా, ఎవరైతే అశాంతిలో తండ్రి జీవిస్తున్నారో సమాధానం కలుగు చేయండి. చంటి బిడ్డల కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కొరకు నాయన ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభువా, ఇదిగో తండ్రి వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి వారికి నా ప్రభా జయము కలుగు చేయండి. నాయన ఆయా పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న వారు, నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్నటువంటి వారు, నాయన ఇంకనూ అనేక విధములైన పరీక్షలకు సిద్ధపడుచున్న బిడ్డలకు నాయన జయము కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభువా, స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసులు వారి క్షేమము కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం అంతయు కూడా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, యవనస్తులు వివాహ వ్యవస్థలో ప్రవేశించినట్లు నాయన ప్రభువా, ఇదిగో గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ నూతన సంవత్సరం అంతయు కూడా నా తండ్రి నాయనా ప్రతి ఉదయకాలపు ఆరాధనలు జరగటానికి, నాయనా నీ యొక్క వాక్యాన్ని ప్రకటన చేయటానికి నాయన కృప చేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ఆధ్యాత్మికమైన మేళ్లు పొందుకుంటానికి కృప చేయండి. నీ సేవకుడుగా, నీ సేవకురాలుగా దీవించండి. ఇచ్చిన నలుగురు బిడ్డలు సంతానము కొరకు, ఈ గృహములో నీవు చేస్తున్న మేళ్ల కొరకు కూడా స్తోత్రాలు. అలాగనే ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలు నాయనా ఇదిగో ప్రభా, పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొని నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ గర్వపరుస్తున్న ప్రతి కుటుంబం నీ పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపుమని
మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారము నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలో రీత్యాక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీకు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళానే యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.